వెల్కమ్ టు మాస్క్ న్యూస్. అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో సాధారణంగా ప్రజల్లో నేర ప్రవృత్తి పెరిగిపోయింది. గతంలో కంటే గణనీయంగా పలు రకాల నేరాలు అన్ని ప్రాంతాల్లో జరుగుతున్నాయని ప్రతి ఒక్కరూ ఆవేదన చెందుతున్న మాట వాస్తవమే. దీనికి కారణాలు మూలాలు అన్వేషిస్తే విశ్లేషించడం ద్వారా మనకు తెలిసే వాస్తవం ఏంటంటే విద్యాబోధనలో వచ్చిన మార్పులు ఈనాటి యువతలో కానీ పెద్దవారిలో కానీ మహిళల్లో కానీ అన్ని వర్గాల్లోని నేర ప్రవృత్తికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఉదాహరణకి మా చిన్నతనంలో బోధనాంశాలతో పాటు సమాంతరంగా నీతి వాక్యాలు, చక్కని నీతి కథలు, పురాణాల నుంచి ఇతిహాసాల నుంచి మంచి మంచి ప్రయోజనకరమైనటువంటి సుభాషితాలు వంటివి ఉపాధ్యాయుల ద్వారా అందబడుతుండేవి. ఇప్పటి కాలంలో విద్యా వేగవంతం కావడంతో కార్పొరేట్ విద్య ప్రభావం చేత ఇవన్నీ కూడా దూరమయ్యి విద్యార్థుల్లో ఆ వయసులో ప్రత్యేకించి కావాల్సినటువంటి నైతికమైనటువంటి విద్య అందటం లేదనేది వాస్తవం. మా చిన్నతనంలో వారానికి ఒక్కరోజు నీతికి సంబంధించినటువంటి తరగతులు నిర్వహించేవారంటే ఇప్పుడు వినేవారికి ఆశ్చర్యంగా ఉంటుందేమో. అప్పట్లోనే మేము నేర్చుకున్నటువంటి నీతిలో శతకాలు, సుభాషితాలు, సామెతలు వంటి ఎన్నో అంశాలు ఉండేవి. చిరు ప్రయత్నంగా భాస్కర్ శతకం నుంచి చక్కని నీతిని అందించేటువంటి కొన్ని పద్యాల్ని మీ ముందుంచదలిచాను. చదువది ఎంతగల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్నయా చదువు నిరర్థకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్ పదనుగా మంచి కూర నలపాకము చేసినన్ అందు నింపొదవెడు ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కరా. పండితులైన వారు దిగువంతగనుండగా అల్పుడొక్కడు దండత పీఠమెక్కిన బుధ ప్రకరంబులకేమి ఎగ్గగున్ కొండొక కోతి చెట్టు కొన కొమ్మలనుండగా కింద గండభేరుండ మదేభ సింహ నికురుంభములుండవే చేరి భాస్కరా. ఊరక సజ్జనుండలగియుండిననైన దురాత్మకుండు నిష్కారణ మోర్వలేక అపకారము చేయుట వాని విద్యగా చీరెలు 100 టంకములు చేసెడివైనను పెట్టెనుండగా చేరి చినింగి పోగొరకు చిమ్మటకేమి ఫలంబు భాస్కరా. ఎడపక దుర్జనుండొరులకెంతయు కీడొనరించుగాని ఏ ఎడలను మేలు సేయడొకయించుకయైన చీడ పురువు తా చెడదిను నింతెగాని పుడిసెండు జలంబిడి పెంపనేర్చునే పొడవగుచున్న పుష్పఫల భూరుహమొక్కటినైన భాస్కరా. సిరిగలవానికెయ్యడల చేసిన మేలది నిష్ఫలంబగున్ నెరి గురి కాదు పేదలకు నేర్పున చేసిన సత్ఫలంబగున్ వరపున వచ్చి మేఘుడక వర్షము వాడిన చేల మీదటన్ గురిసినగాకన్ అంబుధుల గుర్వగనేమి ఫలంబు భాస్కరా. ఈ పద్యాల్లోని భావం కొంచెం సులభంగానే మీకు అర్థమవుతున్నదని భావిస్తాను. లేదంటే వచ్చే సంచికల్లో వాటి తాత్పర్యాన్ని కూడా వివరించే ప్రయత్నం చేస్తాం. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మాస్క్ న్యూస్ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. నమస్తే.